వాక్యం. దేవుని వాక్యము మూలం. దాన్ని బట్టి నువ్వు అన్ని విషయాల్లో ఫలిస్తావు. దేవుడు నీకు చెప్తాడు, ఇది నీ పని చేయా, ఇది నీ పని. ఆ పనిలోనే మనం చేయాలి, ఆ పనిలోనే మనం ఫలిస్తాం. మన కాని పని మనం చేయటానికి లూసిఫర్ రకరకాల బోధలు మనకి తెలియజేస్తాడు. దాన్ని కనిపెట్టి ఉండాలి. పాముల వల్ల వివేకులను, పావురాళ్ళ వల్లే నిష్కపటులై ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. మన పరిచర్య ఏంటి, మనం ఏంటి అనేది ఆలోచనతో కలిగి ఉండాలి. కనుక సహోదరులారా, మరొకసారి మీ అందరు కూడా వందనాలు. అందరూ కూడా వాక్యాన్ని తీసి చూడండి. వాక్యంలో యేసయ్య దాగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు దాగి ఉన్నాడు. వాక్యం అనేటువంటి ప్రభువా, ఆ ప్రభు ఆ వాక్యంలో ఉన్నాడు. కనుక ఆ వాక్యంలో ఉన్న ప్రభుని బయటికి ఆహ్వానించాలంటే మనము జ్ఞానమనే తాళపు చెవిని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వస్తాడు. అన్నాడు కదా, హృదయం అనే తలుపు దగ్గర నేను ఉన్నాను, నేను తడుతున్నాను. వాక్యము ద్వారా, సువార్త ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా రకరకాలుగా నేను తడుతున్నాను. నువ్వు వివేకగలిగి తలుపు తీస్తే నేను నీతో కలిసి భోంచేస్తాను అన్నాడు ప్రభు. సృష్టికర్త పురుగులాంటి మానవులతో భోంచేయడం ఎంత ఆశీర్వాదకరము. కనుక మనం బయట హృదయం అనే తలుపు దగ్గర దేవుడు ఎప్పుడు తడతానే ఉంటాడు. బహు సున్నితమైన వాడు, బహు సుకుమారమైన వాడు, బహు మెత్తని వాడు, బహు సౌమ్యుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనం చాలా గౌరవించాలి, ఏడిపించి పంపించకూడదు. కనుక హృదయం అనే తలుపు దగ్గర నువ్వు దేవుని సన్నిధి రానప్పటికీ వాక్యముతో దేవుడి నీ హృదయాన్ని తడుతున్నాడు అన్న విషయం నువ్వు గమనించుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. చూడండి, మనం అనుకుంటాం కదా 2026 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ ప్రజలు యేసు ప్రభుని సిలువేశారండి, యేసు ప్రభు మృత్యుంజయుడు తిరిగి లేచాడండి అనుకుంటాం. మనకు తెలిసినటువంటి జ్ఞానం, మన జ్ఞానాన్ని బట్టి మనం అదే అనుకుంటాం. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి 2026 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశంలో జరిగిన చరిత్ర గురించి మనం చెప్పుకుంటాం. కానీ బైబిల్లో ఏముందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే, భూమికి పునాది వేయబడక మునుపు, ఎప్పుడో మనకు తెలియదు. మునుపు అంటే ఎప్పుడు? ఇది పాస్ట్ టెన్స్. ఎప్పుడో వధించబడిన గొర్రెపిల్ల యేసు ప్రభు. ఇది లెంటి దినాలు కనుక ఎక్కడ చూసినా లెంటి ప్రసంగాలే చేస్తారు. చూడండి, వధించబడిన గొర్రెపిల్ల ఎప్పుడండి? మొన్న కాదు, 2026 సంవత్సరాల క్రితం కాదు. బిఫోర్ దిస్ క్రియేషన్, బిఫోర్ హీ లైడ్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఎర్త్, దిస్ వరల్డ్, హీ వాజ్ అపాయింటెడ్ ఫర్ ద స్లైయింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకం కోసం బలైపోయిన వాడు యేసు ప్రభు. పునాది వేయబడక మునిపే. ఈ సత్యం పేతురుకు తెలియలా. యేసు ప్రభుతో పరిచయం చేస్తున్నటువంటి 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు ఎంత చెప్పినా ఆయనకు అర్థం కాల. ఆయన ఈ బాహ్య నేత్రాలతో చూశాడు, ఈ జ్ఞానంతో ఆలోచించాడు, ఆయన బోధపడలా. యేసు ప్రభు పునరుద్ధరణ లేచిన తర్వాత సత్యాన్ని గ్రహించినప్పుడు ఆయన పత్రికలు 2 రాశాడు. పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో పేతురుకి దేవుడు బయలుపరిచి తెలియజేస్తున్నాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. అందరూ కూడా బైబిల్ తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ఆయన జగత్ పునాది వేయబడక మునుపు నియమింపబడిన చాలు. ఏమండి? జగత్ పునాది అంట. జగత్ అంటే భూగోళం, భూమికి, లోకానికి పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడెను. 2020 సంవత్సరాల క్రితం కాదు, అంతకుముందు కూడా కాదు, ఆదాము అవ్వలు సృష్టించబడిన తర్వాత కూడా కాదు, ఆదాము అవ్వలు సృష్టించబడక మునుపు. ఎప్పుడో మనకు తెలియదు. జగత్ పునాది ఎప్పుడేసాడో దేవుడు మనకు తెలియదు. పట్లకు వెళ్ళిన తర్వాత పేతురు అడిగాడంట, ప్రభువా జగత్ పునాది ఎప్పుడేసేవా అడిగాడంట. అప్పుడు చెప్పాడంట, నీకు ఈ బాహ్య శరీరం కలిగి ఉన్నంత కాలం, ఈ బాహ్య నేత్రాలు కలిగినంత కాలం నేను చెప్పే బోధ నీకు అర్థం కాదు పేతురు.
నీవు మనోనేత్రం వెలిగించబడినప్పుడు మహిమ శరీరములతో పరలోకములో ప్రవేశించినప్పుడు అది నీకు గ్రహిస్తావు. అప్పుడు నేను మర్మంగానే ఉంటుంది అన్నాడు. ప్రభువా నా మనోనేత్రాన్ని తిరుగు ప్రభు అని ప్రార్థన చేసినట్టు లేదు. అప్పుడు తెలిస్తే దర్శనంలో చెప్తున్న మాట, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నీ అపాయింటెడ్ ఫర్ దిస్ క్రియేషన్ టు స్లైన్ దిస్ వరల్డ్. ఈ లోకం కోసం వధించబడటానికి, యేసు ప్రభు వారు వధించబడటానికి జగత్తు పునాది వేయబడక నువ్వు పాపం చేస్తాను ప్రభుకు ముందే ఎరుక. నువ్వు బలహీనుడు అని ప్రభుకు ముందే తెలుసు. నువ్వు చాలా బలహీనుడు అని, నువ్వు పురుగు లాంటి వాడవని, నువ్వు బలము లేని వాడవని తెలిసి నీకు ముందుగానే నీ బలహీనతకు వైద్యం సిద్ధపరిచాడు యేసయ్య రక్తముతో. ఇప్పుడు పేతురు గ్రహించన్నాడు కదా, వధించబడిన గొర్రె పిల్ల యేసు ప్రభు వారు. ఏమండి మనం అనుకుంటాం కదా యేసు ప్రభు సిలువేశారండి అనుకుంటాం. ఇప్పుడు జరిగిందే మనకు తెలుసు, మన బాహ్య కాళ్ళకి మనకు తెలుసు, చరిత్ర కూడా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు అలా చేశారండి, ఇలా ఈ ఋషుల వీధులు మొత్తం తిప్పి కొట్టారు, సిలువేశారు అంటాం. కానీ ఆదామావ సృష్టించబడక మునిపే, సృష్టించబడక మునిపే, దేవతలు సృష్టించబడక మునిపే, భూమి రవ్వంతా సృష్టించబడక మునిపే యేసు ప్రభు వారికి నీ మీద ఒక ప్లాన్ ఉంది. సహోదరుడా, ఈ సత్యం నీకు తెలుసా? పేతురికి 3.5 సంవత్సరాలు అర్థం కాల ఈ సత్యం. యేసు ప్రభు మహిమ శరీరం దాల్చి మహిమలో ప్రవేశించిన తర్వాత దర్శనంలో చూసి రాసిన పత్రిక ఈ 2 పత్రికలు. యేసు ప్రభుతో సహవాసం చేసి రాసిన పత్రికలు కాదు, కళ్ళు మూసుకుంటే దేవుడు బయలుపరిస్తే రాసిన పత్రికలు 2 పత్రికలు. వాస్తవానికి పేతురు అన్ఎడ్యుకేటెడ్, ఆయనకు చదువు లేదు, కొంచెం వాళ్ళు జాలర్లో చేప పట్టుకునేవాళ్ళు. ఆయన ఆత్మీయ కుమారుడైనటువంటి యోహాను, మార్క్ అనేటువంటి ఒక సహోదరుడు, మార్క్ రాసినటువంటి పత్రిక రాసినటువంటి ఆ సహోదరుడు ఆత్మీయ బిడ్డ. మార్క్ సువార్త రాసినటువంటి సహోదరుడు జాన్ మార్క్ అంటారు. ఆయన పేతురు చెబితే వాక్యం మారు మనసు పొందిన ఆత్మీయ బిడ్డ జాన్ మార్క్. ఆ మార్కు చిన్నగా అక్షరాలు నేర్పాడంట. ఆత్మీయ తండ్రి నుండి పేతురికి చిన్న అక్షరాలు నేర్పాడంట. ఆ గుణింతాలు చేసుకుంటూ గొర్రెల ఆ జాలైనటువంటి పేతురు చేపలు పడుతూనే అక్షరానికి అక్షరం కంపోజింగ్ చేసుకొని చిన్నగా నేర్చుకున్నాడంట. ఆయనకి నేర్పింది ఆయన ఆత్మీయ కుమారుడు మార్కు. ఆ మార్కు రాసిన సువార్త 16 అధ్యాయాలు చిన్న పత్రిక. ఆ రాసినటువంటి మాటల్ని, ప్రభువా నువ్వు నాకు దర్శనం చూపిస్తున్నావు కదా, నాకు అక్షర జ్ఞానం లేదు కదా అంటే, నీ ఆత్మీయ బిడ్డ ఉన్నాడు కదా మార్కు దగ్గర నేర్చుకున్నాడంట. మార్కు తన తండ్రికి నేర్పాడు అక్షర అభ్యాసం చేస్తే. అప్పుడు 2 పత్రికలు రాశాడు. ఆ మొట్టమొదటి రాసిన మాట, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే అపాయింట్మెంటెడ్, నియమించబడేనో. దేనికి నియమించబడ్డాడండి? దేనికి నియమించబడ్డాడు? ఈ సంగతి యోహాను కూడా తెలియలా. యేసు ప్రభు రొమ్మున అనుకునే యోహాను కూడా తెలియలా. ఆయన కూడా శారీరకంగా ఆలోచిస్తే ఆయనకు అర్థం కాల. యేసు ప్రభు మహిమపరచబడి పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు సింహాసనం మధ్యన గొర్రెపిల్ల వధించబడిందని చూసి రాశాడట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో యోహానికి అర్థం కాల. సహోదరుడా, నువ్వు ఈ బాహ్య నేత్రాల్లో చూసినంత కాలం యేసు ప్రభు నీకు అర్థం కాడు. మనోనేత్రంతో చూడాలి, దర్శనం చూడాలి. ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను 5వ అధ్యాయము 10వ వచనము చూడండి. 5 నీవు వధించబడిన గొర్రెపిల్ల ఉంటుంది. 5వ అధ్యాయము ఎన్ని వచనం? మరియు సింహాసనమునకును 4 జీవులకు పెద్దలకును మధ్యను ఎట్లా ఉంది చెప్పండి? వధించడం అంటే ఏంది? వధించబడినట్లుగా ఉన్నట్టు గొర్రె పిల్లని చూచి తిని. ఎన్న వచ్చినది? 6 ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. వధించబడినట్టు ఉన్నట్టు గొర్రె పిల్లని చూశాడంట. మరి యేసు ప్రభుతో 3 సంవత్సరం సావాసం చేశాడు కదా, యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నాడు కదా,
యేసు ప్రభుని అడిగాడంట, ప్రభు నేను ఇప్పుడు పక్కనే కూర్చుంటాను, మా అన్నయ్య యాకోబు మాత్రం ఎడం పక్కనే కూర్చుంటాడు, మా సీట్ ఇంతే రిజర్వేషన్ కావాలి, మిగిలిన పైన మీద ఎటు కూర్చుంటా నాకు తెలియదు, నీ గుడి పక్కనే నేను ముందు కూర్చుంటాను, తర్వాత 5 కూర్చుంటారు, ఎడం పక్కన మా అన్నయ్య కూర్చుంటాడు యాకోబు, 5 కూర్చుంటారు, అంతే నా రిజర్వేషన్ అది, నా స్థానం అది, ఈ స్థానం ఎవరు భర్తీ చేయడం లేదు, నేనే కూర్చోవాలి అన్న యోహానికి అర్థం కాల. యేసు ప్రభు సిలువేసినప్పుడు అందరూ పారిపోయినప్పటికీ యోహాను పారిపోలా, యేసయ్య దగ్గరే కూర్చున్నాడు, సిలువ దగ్గరే ఉన్నాడు. అప్పుడు అర్థం కాల. అనుకున్నాడు కదా, ఇశ్రాయేలీలు పగబట్టి అసూయ చేత సిలువేశారనుకున్నాడే కానీ ఈ బాహ్య నేత్రాలు ఉన్నంత కాలం ప్రభు నీకు అర్థం కాడు. నువ్వు అడగాలి, ప్రభువా ఈ కళ్ళు మూసి నా మనోనేత్రం తెరువు ప్రభు అని యోహాను ప్రార్థన చేస్తే యోహాన్ని పద్మాసు దీవిలోకి తీసుకుని వెళ్ళి, ఏకాంతమైన ప్రాంతము పద్మాసు దీవిలోకి తీసుకుని వెళ్ళి, ఇక్కడ రాయ్యా నా స్వరూపం చూపిస్తానంటే అప్పుడు రాసిన అప్పుడు రాసిన పుస్తకమే ప్రకటన గ్రంథం. అప్పుడు దర్శనం చూశాడంట, ప్రార్థన చేస్తుంటే మనోనేత్రం తెరువు ప్రభువా, ఈ కళ్ళతో చూసినంతకను నాకు అర్థం కావు, నా మనోనేత్రం తెరువు అంటే మనోనేత్రం తెరిస్తే పిచ్చిలాగా పడిందంట. ఏముందంటే గొర్రెపిల్ల 24 పెద్దల మధ్యను 4 జీవుల మధ్యను సింహాసనం మీద వధించబడను. He was slain before this creation, before the foundation has been laid. Jesus was slain for you. ఏమనుకుంటున్నావు యోహాను? ఏదో మొన్న అనుకుంటున్నావా, నిన్న మొన్న అనుకుంటున్నావా? ఈ సృష్టించబడిన రవ్వంతా భూమి సృష్టించబడక మునిపే నా గొర్రెపిల్ల లోక పాపం మోసుకుని గొర్రెపిల్లని వధించాను. వధించబడిన గొర్రెపిల్ల, వధించడం అంటే ఏంటి? చంపటం. అడ్డోడి దగ్గర వెళ్తుంటే మేకలు వధిస్తారు, పశువులు వధిస్తారు, ఆదివారం వస్తే చాలు నరికేస్తారు, మెడ కోసేస్తారు, రక్తం మొత్తం కారిద్ది, ఆ చర్మాన్ని వదిలేస్తారు, ఎముకలు మజ్జులకి మజ్జులు దేని సపరేట్ చేసి అమ్ముతారు. అలాగే వధించబడిన గొర్రెపిల్ల ఎవరు వధించారు? తండ్రే, దేవుడే తన కుమారుడు యేసుక్రీస్తు నీ కొరకు వధించాడు, నా కొరకు వధించాడు. యోహాను సంఘము కోసం వధించాడు. ఎవరి కోసం? పాపము లేని తన కుమారుని పాపముగా మార్చాడు, మరణము తెలియని తన కుమారుని మరణముగా మార్చాడు, చీకటి తెలియని తన కుమారుని చీకటిగా మార్చాడు. దుర్నీతుడి నిన్ను తన సింహాసనం మీద నీతి కిరీటములో నీతిగా చేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ! దేవుడు లోకం ఎంత ప్రేమ చేసి అన్కౌంటబుల్ థింగ్, దానికి లెక్కలేదండి. అప్పుడు యోహాను కళ్ళలోంచట నీళ్లు కానీ దేవుడు ఇంత ప్రేమించాడా? నాకు ఒక్కటే తెలుసు అండి, 2020 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువేశారు అన్నది మనకు తెలుసు. యోహానుకి అప్పుడు ఏం తెలుసు? 60 సంవత్సరాల క్రితం అరెస్ట్ చేసి సలసల కాల్చిన నూనెలో వేసిన చనిపోలా. ఆయన తీసుకుని వెళ్ళి పద్మాసు దీవిలో ఒక జైల్లో వేశారు, ఎడారి ప్రాంతంలో వేస్తే ప్రార్థన చేశాడంట, ప్రభువా అసలు ఈ పిచ్చినట్టు నాకు చెప్పు, అసలు ఈ ప్రొజెక్షన్ నాకు తెలుసు, నేను 3.5 సంవత్సరాలు రొమ్మున అనుకొని ఉన్నాను కదా, అప్పుడు నాకు అర్థం కాల, ఈ కళ్ళతో చూస్తే నాకు అర్థం కాలేదు ప్రభు అంటే దేవుడు అన్నాడంట, కళ్ళు మూసుకోమన్నాడంట, పరలోకములో తాళం ఓపెన్ చేశాడంట, పరలోకపు తలుపు ఓపెన్ అయిందంట. అప్పుడు కనిపించాడు యేసు ప్రభు. ఎవరండి? వధించబడిన గొర్రెపిల్ల. ఎక్కడుందండి? సింహాసనం మీద వధించబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల పిక్చరు యేసు ప్రభు వారితో 3 చేసిన సహవాసం ఒకటే అయింది. ఏమండి? ఈయన యేసు ప్రభు. అవును, యేసు ప్రభు వారే. 3.5 సంవత్సరాలు ఆయన రొమ్ము నువ్వు కూర్చున్నావు, నీ ప్రక్కనే కూర్చున్నాడు, నువ్వు ఆయన ప్రక్కనే కూర్చున్నావు. సిలువ వేసినప్పుడు అందరూ పారిపోయి నువ్వు ఆయన దగ్గర ఉన్నావు. ఆయనే ఈయన. ఎక్కడ ఉన్నాడండి? సింహాసనం మధ్యన ఉన్నాడు. చుట్టూ 4 జీవులు ఉన్నాయి, 24 పెద్దలు ఉన్నారు, కోటానుకోట దేవదూతలు ఉన్నారు. 24/7 360 రోజులు దేవుణ్ణి మహిమపరుస్తున్నా. నువ్వు మహిమపరుస్తున్నావా? పరలోకంలో మనకేం పని లేదు,
ప్రభువునందు నిద్రించిన వాళ్ళు మహిమ శరీరముతో రూపాంతరం చెంది ఈ మట్టి శరీరం మహిమ శరీరముగా ట్రాన్స్ఫర్ అయ్యి పరలోకములోకి వెళ్ళి యేసయ్య రొమ్మున కూర్చొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇది ఒక పాట. యుగ యుగాలు మన ప్రభు దగ్గర అదే పాట, అదే మన ఆహారం, అదే మన జీవనం. స్తుతిస్తాం, అది మన ధన్యత. అలాగే 24 పెద్దలో 4 జీవులు కోటాను కోట్ల దేవదూతలో వధించబడిన గొర్రెని స్తుతిస్తున్నారండి. పాటలు పాడుతున్నారు. ఎవరికి అర్థం కాలా? ఏంటి ప్రభు అంతే, నా కుమారుడు ఎలాగున్నట్టు తెలుసా, నేను ఎప్పుడూ వధించాను, ఇప్పుడు కాదు, మొన్నేదో 50 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీలు వధించారు అనుకోగాకు, ఎప్పుడూ వధించాను నీకోసం వధించబడిన రక్తముతో ఏం చేశాడు తెలుసా? సంఘాన్ని కొన్నాడు. ఆషామాష కొనలా. ఒక వస్తువును కొంటే దాని విలువ తెలుస్తుంది, కొనకపోతే దాని విలువ తెలియదు. మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా ఊరకొస్తే ఊరక తీసుకుని వస్తే దాని విలువ నీకు తెలియదు, దాన్ని కొనిస్తే దాని విలువ తెలుస్తుంది. ఆ వస్తువు ఏమంటే ఈ కూరగాయలు ఎంత అండి, కూరగాయలు వేస్ట్ రేట్ తీసుకోండి అంటే తీసుకొని వస్తావు, కానీ దాని విలువ నీకు తెలియదు. ఎప్పుడైతే దాని ఖరీదు నువ్వు కడతావో దాని విలువ తెలుస్తుంది. ఇక్కడ యేసు ప్రభు రక్తం ఎందుకు కార్చాడు అంటే సంఘాన్ని కొనటానికి. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ చదువుకున్నాం. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం చదువు. దేవుడు అంటే ఏ రక్తం అండి? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఎంత సంపాదించాడండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి సంఘాన్ని కొన్నాడు. మనం అంటాం కదా, మోషే 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడండి, 40 సంవత్సరాలు అడవిలో నడిపించాడండి. 6 లక్షల మందినే నడిపించాడని మనకు తెలుసు. కానీ భూగోళంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? మీరు చదువుకున్నారు, భూగోళం ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాల్లో ఉన్న మనుషులందరినీ దేవుడు రక్తంతో కొన్నాడు. వధించబడిన గొర్రె పిల్లని 7 భాగాలు, ఆ మాంసాన్నంట 7 భాగాలు చేశాడంట. ఎన్ని భాగాలండి? 7 భాగాలు చేసి 7 ఖండాలు పనిచేసాడంట. 7 ఖండాలు జీవాహారము, దేవుని శరీరము జీవాహారము. గొర్రెపిల్ల మాంసము పవిత్రమైన ఆహారము, అక్షయమైన ఆహారము. పరమ మన్నా అయిన యేసు ప్రభు శరీరాన్ని, రక్తాన్ని ఆ వధించబడిన గొర్రెపిల్లను వధించి ఎంత వధించాడండి? రక్తం ఏరులై పారితే ఆ రక్తాన్ని 7 ఖండాలు జల్లాడట. భూగోళంలో ఉన్న ఎన్ని ఖండాలు? భూగోళం మొత్తం మీరు చదువుకున్న ఎన్ని ఖండాలు? శ్రీకాంత్ ఎన్ని ఖండాలు? 7 ఖండాలు భూగోళం. 7 ఖండాలు పంచిపెట్టాడంట. ఏం పంచిపెట్టాడంటే యేసయ్య శరీరం. ప్రభువునడు, నా శరీరము తాగి నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు. యేసయ్య శరీరమే పరమ మన్నా. అది జీవపు మూట. ఏ మూట పేతురు? జీవపు మూట. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 29వ చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 29వ చదువుకున్నాం. ఏ మూట అండి అది? ఏ మూట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 29వ చదువుకుందాం. 25వ అధ్యాయము 29వ మొదటి. నీ దేవుడైన యెహోవా నన్ను ఏ మూట అండి? పేతురు ఏ మూట అది? జీవపు మూట. తన కుమారుడు యేసుక్రీస్తును వధించి పరమ మన్నా అయిన జీవాహారము, దేవుని వాక్యము అయిన ఆ మూటను కట్టి మాంసం ఎలా అమ్ముతారు? మాంసం పోగులు చేసుకుని ఎక్కబట్టి అమ్ముతారా? ఒక పశువుని కోసి మీరు చూడండి మార్కెట్లో. ఇప్పుడు ఏమైనా కాటాలు వేస్తున్నారు, కానీ మా చిన్నతనంలో పోగులు వేస్తారు. ఈ పోగు 20 రూపాయలండి, ఈ పోగు 10 రూపాయలండి అన్నట్టుగా పోగులు వేస్తారు. అలాగే ఎన్ని పోగులు వేసాడండి?
7 పోగులేసాడు, 7 మాంసం ముక్కలు చేశాడు. గొర్రె పిల్లను వధించబడిన యేసు క్రీస్తును 7 భాగాలు చేసి మూట కట్టాడు. ఏ మూటది? జీవపు మూట. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేది. There is a life in Jesus Christ. The life is the light of all the human beings. జీవాన్ని, దేవుని వాక్యాన్ని ఏం చేశాడంటే మూట కట్టాడంట. ఆ మూట పేరు ఏంటంటే, ఏ మూట పేరు? జీవ మూట ఓపెన్ చేసి, ఇదిగో ఈ భాగము సమానంగా పంచాడంట. పలహారం మోస్తారు కదా, అయిపోయిన తర్వాత ఎవరికైనా అందకపోతే చెప్పండి అండి, మళ్ళీ పంచుతాం అంటారు. అలాగే దేవుడు పక్షపాతి కాదు. 7 కన్నాలు సక్రంగా పెట్టి ఆ జీవ మూటను తీసి యేసయ్య ఆ శరీరం అనే మన్నా అనే మాంసము, జీవాహారమైన మాంసమును, ఇదిగో ఈ కన్నం, ఇదిగో ఈ కన్నం. ఎన్ని కన్నాలు పంచి పెట్టాడు? 7 కన్నాలు పంపి భూగోళం మొత్తాన్ని వధించబడిన గొర్రె పిల్ల 7 ఖండాలు భోంచేసిన తర్వాత, ఇదిగో రక్తము. ఎన్ని భాగాలు చేసిన రక్తము? 7 భాగాలు చేసి సమానంగా పంచాడు 7 ఖండాలకు. పక్షపాతి కాదు. మోషే అంట 6 లక్షల మందికి జీవాహారం తీసుకొచ్చాడంట. ప్రభు దగ్గరికి వెళ్ళి 40 రోజులుండి ఏం తీసుకొచ్చాడండి? జీవాహారం తీసుకోండి, జీవవాక్యం తీసుకొచ్చాడంట. ఆ 6 లక్షల మందికే పంచిపెట్టాడు. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 38వ చదువుకుందాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 38వ చదువు. 38 అదే సీనాయి పర్వతం మీద మనతో మాట్లాడిన దేవతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకొని వచ్చిన వాడు ఇతడంటే మోషే. మోషే అంట సీనాయి పర్వతం ఎక్కి ఎంత మూట తీసుకు వచ్చాడు? పేతురు 6 లక్షల మంది సరిపోయే జీవవాక్యాన్ని మూట కట్టుకుని వచ్చాడు. ఎన్నాళ్ళు ఉండే యేసు ప్రభు సీనాయి పర్వతం మీద ప్రభుతో 40 రోజులు ఉండి మాట్లాడి 6 లక్షల మందికి ఆహారం పంచడానికి, 6 లక్షల మంది ఆహారం పంచడానికి, 6 లక్షల మందికి కావాల్సిన జీవాహారం. ఏ ఆహారం అది? జీవవాక్యములు ఉంటుంది, బహువచనం ఉంటుంది. జీవవాక్యం కాదు, జీవవాక్యములను తీసుకొచ్చిన వాడు ఇతడే. ఇస్ మోజెస్. మోషే అంట ఎంతమంది ఉన్నారు? మోషే అంటే 6 లక్షల మంది ఉన్నారు ప్రభు. అయితే 6 లక్షల యొక్క ఆ జీవవాక్యములను మూట కట్టుకోమన్నాడంట. మూట కట్టుకొని దిగొచ్చి 6 లక్షల మందికి పంచిపెట్టాడు. అంతవరకే మన చరిత్ర. కానీ దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తును వధించి మాంసమును 7 ఖండాలు సమానంగా పనిచేశాడు. రక్తాన్ని 7 ఖండాలకి చిమ్మేసేసాడు. అందుకే ఈ భూమికి ఉన్న పేరంటే రక్త భూమి. ఏ పేరేంటండి? అకెల్దామా అన్నారు హీబ్రూ భాషలో. అకెల్దామా. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో ఆ భూమికి పెట్టిన పేరు అకెల్దామా. అకెల్దామా అంటే రక్త భూమి. రక్తముతో యేసయ్య భూమిని 7 ఖండాలు చేసి ఆ యేసయ్య రక్తాన్ని ఆ 7 ఖండాలకు పంచిపెట్టాడు. ఆడ పరిచాడు, కళ్యాబ్ జిల్లాడు చల్లాడు. పొద్దున్నే ఆడవాళ్ళు కళ్యాబ్ చల్లుతారు. ఆ విధంగానే 7 ఖండాలకి రక్తాన్ని సమానంగా విసిరేసాడు, పంచేసాడు. ఏమండి, దేవుడికి పక్షపాతం లేదు, అందరూ సమానంగా ప్రేమించాడు. 7 ఖండాలకి జీవాహారం ప్రభున్నాడు కదా. నా శరీరం నిజమైన ఆహారమును, అన్న రక్తం నిజమైన పానమునై ఉన్నదన్నాడు. యేసయ్య శరీరం ఎలాంటిదండి? నిజమైన ఆహారమును. యేసయ్య నిజమైన రక్తం నిజమైన పానమునై ఉన్నాడు. అది పరమ మన్నా. పరమ మన్నాని మూటగట్టి పరలోకంలో మూటగట్టి ఎంతమంది పంచాడు పేతురు? ఎన్ని ఖండాలకి? 7 ఖండాలకి.
మోషే ఏమో జీవవాక్యముల మూట తీసుకొని వచ్చి 6 లక్షల మందికి మాత్రమే పంచిపెట్టాడు. కానీ ఈ సంగతి అంతా మోషేకి దేవుడు చెప్పాడు. ఎంతమంది ఉన్నారు? 6 లక్షలు ఉంటారు ప్రభు. అయితే 6 లక్షల జీవవాక్యము మూట పెట్టుకోమన్నాడట. తీసుకొచ్చి అందరూ సమానంగా వచ్చేసి, జీవం అంటే వెలుగు. వెలుగు ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగు సంఘముగా మారింది. అడవిలో సంఘము. అదే యోహాను సువార్త 1:9 ఒక మాటను చూడండి. నిజమైన వెలుగు ఉండెను. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు he was like every human being. ప్రతి మనిషి వెలిగిస్తున్నాయి. ఏంటంటే నిజమైన వెలుగు యేసు ప్రభు, నిజమైన వెలుగు, జీవాహారము, యేసయ్య వాక్యము అందరికి పంచిపెట్టాడు. ఎప్పుడు జరిగింది? భూమికి పునాది వేయబడక మునిపే. భూమికి పునాది వేసిన తర్వాత 6 లక్షల మందిని చేసుకొచ్చినాడు. మోషే ఈ పని చేయలా. మోషే కంటే ముందు దేవుడు ఈ యేసు ప్రభువుని వధించి, గొర్రెపిల్లను వధించి, ముక్కలుగా వధించి 7 ముక్కలు చేశాడు. 7 ముక్కలు చేసి 7 ఖండాలకి సమానంగా పంచాడట. అక్కడ ఆ పంచినప్పుడు ఆయన రక్తాన్ని 7 దోషలతోటి 7 ఖండాలకి చల్లాడట. అబ్బా, యోహాను ఆశ్చర్యపోయాడు. ప్రభువా, ఎంతగా ప్రేమించావా? బాప్తిసం నుంచి యోహాను దగ్గరికి అందరూ వస్తున్నారు బాప్తిసం తీసుకోవడానికి. ఆయన ఎక్కడెక్కడ బాప్తిసం? యోర్దాను నదిలో, అడవిలో ఇస్తున్నాడు. యోర్దాను నదిలో అడవి ఇస్తున్నాడండి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, సుంకరులు, హెరోదీయులు అందరినీ బాప్తిసం తీసుకున్నారు పాపాలు ఒప్పుకొని. ఆ సమయంలో వాళ్ళలో యేసు ప్రభు ఒక్కడే వచ్చాడు. ఏమండి, ఆ ఆళ్ళల్లో, ఆ గుంపులో యేసు ప్రభు సపరేట్గా వచ్చాడు. యేసు ప్రభు అంట బాప్తిసం ఇచ్చి యోహానికి ఎలా కనిపించాడండి? లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయనకు అక్కడ ఎందుకు కనిపించాడు? మిగిలిన ఎందుకు కనిపించలేదు? వధించబడిన గొర్రెపిల్ల సాక్ష్యం ఇదిగో, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లని బాప్తిసం ఇచ్చి యోహాను చూశాడు. ఎలా? ఆయన మనోనేత తెచ్చాడంట దేవుడు. ఏమండి, అడవిలోనంట ఆయన ఎక్కడున్నాడంటే, సువార్త ఎక్కడ ప్రకటిస్తున్నాడు? అడవిలో ప్రకటిస్తున్నాడు. అడవిలోనంట తేనంట కారుతుందంట. ఏం చేస్తాడు? తేనె అసలు నదిలేగా ప్రవహిస్తుందంట తేనె. ఆయన ఆహారం ఏంటి? శ్రీకాంత్, ఈ ఏంటండి, ఏంటి? మిడతలు. అడవి మిడతలు తిని ఆ కారుతున్నటువంటి, ఆ ప్రవహిస్తున్న తేనె తాగేవాడు. ఏమండి, దేవుని వాక్యమే నేను చెప్తుంది. అడవిలో తేనె ఏరులే కారుతుంది, అడవిలో మిడతలు వస్తున్నాయి. ప్రత్యేకించి దేవుడు పంపించాడు శ్రేష్టమైన మిడతలు. ఆ మిడతల్ని వండుకొని కాల్చుకొని తినేవాడట. బలమైన ఆహారం మిడతలో తేనె కూడా తాగుతున్నాడు. తేనె తాగినప్పుడట ఆయన బాహ్య నేత్రములు మోయబడి మనోనేత్రం వెలిగించబడ్డాయి. తేనంటే వాక్యం. తేనంటే ఏంటి పేతురు? వాక్యం. ప్రతిరోజు ఆయన లోక సంబంధమైన భోజనంతో పని లేదు. అగ్రిమెంట్. నేను స్వార్థ ప్రకటిస్తానికి అడవిలోకి వెళ్తున్నాను, మానవతో నాకు సంబంధం లేదు, మానవ సహాయం నాకు అవసరం లేదు, మానవ కానుక నాకు అవసరం లేదు, మానవ మార్పు నాకు అవసరం లేదు, మానవుడు పొగట్టు నాకు అవసరం లేదు, నాకు నువ్వు కావాలంటే దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. తేనె ఏర్పాటు చేశాడు, అడవి మిడతలను ఏర్పాటు చేశాడు. సువార్త చేసేవాడు అక్కడ పరిగెత్తు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, సుంకరులు, హెరోదీయులు వచ్చినప్పుడు పాపాలు ఒప్పించి బాప్తిసం ఇచ్చేవాడు యోహాను. ఆయన మనోనేత్రం తెరవబడి, ఎందుకంటే తేనె తాగిన ప్రతి ఒక్కరు మనోనేత్రం తెరవబడతాయి. తేనంటే వాక్యము. ఆయన మనోనేత్రంతో చూస్తే యేసు ప్రభు ఎలా కనిపించాడు? లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కనిపించాడు. అన్నారంట, ఇదేంది? వాళ్ళందరూ కార్పెంటర్ కదా, వాళ్ళమ్మ మరియమ్మ కదా, వాళ్ళ సహోదరులు ఈయన్ని పట్టుకొని గొర్రెపిల్ల అంటాడని అడిగారు. పిచ్చోళ్ళారా,
మీ కళ్ళతో చూస్తేనే నీకు ఎలా కనిపిస్తాడు, మరేమో కుమారుడు కనిపిస్తాడు. వాస్తవానికి ఈ తేనెనే వాక్యం తాగు, నీ మనోహర తెరవబడితే అప్పుడు యేసు నిజమైన పిక్చర్ కనిపిస్తాను. నిజమైన పిక్చరు, నిజమైన స్వరూపము, మహిమ స్వరూపాన్ని చూసిన వాడు బాప్తిస్మిచ్చి యోహాను. యోహాను శిష్యుడైన యోహాను కూడా ఇప్పుడు 3.5 పరిచయం చేస్తాడు. చూడలా, పేతురు చూడలా, మహిమలో ఉన్నప్పుడు చూసి, దర్శనంలో చూసి రాసినటువంటి పత్రిక ఈ పత్రికలో. ఇప్పుడు వధించబడిన గొర్రె పిల్ల ఎప్పుడండి? బిఫోర్ దిస్ క్రియేషన్ వాజ్ లైడ్, ద ఫౌండేషన్ హ్యాస్ బీన్ లైడ్, జీసస్ వాజ్ అపాయింటెడ్ ఫర్ యూ ఫర్ సిన్. నీ పాపాల కోసం ముందుంది అక్కడ. ఎంత ఘోర పాపినా సరే యేసు ప్రభు రక్తం పరిశుద్ధమో చేస్తుంది. అంతేగాని నీ నెగ్లిజెన్సీ, నీవు ప్రభుని అడగకపోతే, పాప అనే రోగం నీలో పుట్టింది. ఆ రోగానికి పరిష్కారం ఎప్పుడో చేసాడు, ఎప్పుడు దేవుడు యేసు ప్రభు. సంఘాన్నంట దేవుడు యేసుక్రీస్తులో జగత్తు పునాది వేయబడక మునిపే భద్రపరిచాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1-6లో, 1-4లో ఒక చిన్న మాట, చాలా వాక్యాలు ఉంటాయి, అది కాంపౌండ్ సెంటెన్స్. దాంట్లో చిన్న మాట ఉంది, క్రీస్తు యేసులో. ఆ చిన్న వాక్యం ఉంది, 6వ వచనం తర్వాత 7వ వస్తుంది. చివరి మాట ఉంది, యేసుక్రీస్తులో భద్రపరిచయం ఉంటుంది. చాలా వాక్యాలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో చాలా వాక్యాలు ఉంటాయి. చివరిన ఒక వాక్యం ఉంటుంది, కాబట్టి యేసుక్రీస్తులో భద్రపరిచను. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే సంఘమును యేసుక్రీస్తులో భద్రపరిచని ఉంటుంది. మీరు జాగ్రత్త చూడండి, చదువుతారు ఒకసారి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో. ఏదనుకుంటున్నావా? ఇప్పుడు శాల్వేషన్ ఇప్పుడు అనుకోగా రక్షణ ఎప్పుడు? ఈ విషయం దేవతలకే అర్థం కాల, అసలు వాళ్ళకి అర్థం కాలేదండి. యేసుక్రీస్తులో హి వాజ్ కెప్ట్ అస్ ఇన్ జీసస్ క్రైస్ట్. మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని, మన జ్ఞానాన్ని, మన భవిష్యత్తుని, సంఘం యొక్క భవిష్యత్తుని యేసుక్రీస్తులో భద్రపరిచాడు తండ్రి. ఎప్పుడండి? బిఫోర్ ద లైట్, ద ఫౌండేషన్ వరల్డ్. ఈ లోకానికి పునాది వేయక మునిపే తన సంఘాన్ని, రక్తమిచ్చి కొన్న సంఘాన్ని యేసు ప్రభు వారు భద్రపరిచాడు. ఆయన భద్రపరిస్తే లూసిఫర్ టచ్ చేయడం వీల్లేదు. ఎవరండి? లూసిఫర్ టచ్ చేయడం వీల్లేదు. హై వోల్టేజ్ ఉంటుంది, వాక్యంతో చుట్టూ కంచేస్తాడు. మీరు ఎప్పుడు ట్రైన్ చూసారా? ఇప్పుడు ఫాస్ట్ ట్రైన్స్ వస్తున్నాయి. ట్రైన్ దాని హై స్పీడ్ ఎంత? 1 గంటకు 650 కిలోమీటర్ అంట. జపాన్లో ఉన్న ట్రైన్. దానికి ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత తెలుసా? 2 కోట్లు అంట. దానికి ఎట్టే హై వోల్టేజ్. దాన్ని పట్టుకొని టచ్ చేస్తే చాలు మసి అయిపోతారంట. అంత హై వోల్టేజ్ ఉన్నటువంటి ఆ ట్రైన్ ఎవరైనా దగ్గర పోకుండా చాలా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. అంతకంటే పవర్ఫుల్గా రక్షించబడిన సంఘాన్ని దేవుడు యేసుక్రీస్తులో భద్రపరిచాడు. లూసిఫర్ దూరాన్ని చూస్తేనే కానీ దగ్గర రావడం లేదు, టచ్ చేయడం లేదు. యేసుక్రీస్తులో భద్రపరిచాడు. వధించబడిన గొర్రె పిల్లలో తన సంఘాన్ని భద్రపరిచాడు. ఎప్పుడైతే జరిగింది? పునాది వేయబడక మునిపే. దేంతో పోషించాడండి? జీవవాక్యము, జీవాహారమైనటువంటి ఆ వాక్యం ఎక్కడుందండి? పరలోకంలో జీవపు మూట. పేరు ఎక్కడుంది? ఆ మూట పరలోకములో తండ్రి దగ్గర ఉన్నది. ఓపెన్ చేసి ఏమండి ఆ 40 రోజులు దిగి మోషే ఆ 6 లక్షల మంది ప్రజలకు పంచిపెట్టాడు జీవాఖ్యాన్ని. ఇక్కడ తండ్రి అంట తండ్రి దగ్గర ఒక జీవపు మూట ఉన్నది. వెలుగు. జీవం అంటే ఏంటండి? వెలుగు. ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం మనుషులకు వెలుగు మూట. ఆ వెలుగు మూట చూస్తే ఆ వెలుగంట అందరూ పంచిపెట్టాడు. సంఘాన్ని అందరూ పంచిపెట్టాడు. ఎక్కడుంది సంఘం?
భూగోళంలో ఉన్నది. ఎన్ని ఖండాలు అయినాయండి? 7 ఖండాలు. 7 ఖండాలు సమానంగా పెంచాడు. ఆ రక్తాన్ని 7 ఖండాలను చల్లేసాడు. అప్పుడంట సంఘం అంట ఫలిస్తున్నాను. ఎలుగు ఫలములు సమస్త విధం. చూడండి ఎఫెసీ పత్రిక అదే అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము. ఆ వెలుగు ఫలాలు కలిగిన సంఘము, వెలుగు ఫలాలు కలిగిన సంఘం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును. సంఘము ఫలించాలండి. సంఘము పరలోకము ఫలాలు ఫలించాలి. ఫలించాలంటే 3 శాఖలైంది సంఘం. 3 శాఖలు కలిగినటువంటి ఆ వెలుగు. ఎన్ని శాఖలు పేతురు? 3 శాఖలు. ఒకటి దేవుని నీతి అని ఒక శాఖ, రెండవది దేవుని మంచితనం ఒక శాఖ, మూడవది దేవుని సత్యం అనే శాఖ. ప్రతి శాఖలో దేవుని ఫలాలు కనిపిస్తుంది. అవి ఇక్కడ ఆగపడలా, యోహాను కాపడలా, పేతురు కాపడలా. మహిమ శరీరము కలిగినప్పుడు, దేవుడు అతని మనోనేత తెరిచినప్పుడు పద్మాసు దీవులో చూశాడు పౌలు గారు. కావండి, పద్మాసు దీవులో చూశాడు దైవజనుడు యోహాను గారు. ఏమంటే ఎలుగు ఫలాలు సంఘములో ఫలించాలి. ఫలించని ప్రతి మొక్క నరికివేయబడి అగ్నిలో వేయబడి. దేవుడు నీకు వెలుగు ఫలం ఇచ్చాడు. ఎన్ని శాఖలైన వెలుగు ఎన్ని భాగాలు అయిపోయి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కాపాడుకున్నాడు. తండ్రికి ఉన్న పేరు సమస్త విధమైన మంచితనం అదొక మొక్క, అదొక శాఖ. దేవుని నీతి ఒక శాఖ, దేవుని మంచితనం శాఖ. ఈ 3 శాఖల్లో వెలుగు ఫలాలు ఫలించే సంఘము ఉన్నది. నువ్వు ఫలిస్తున్నావా? బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు కదా, ఫలించని ప్రతి మొక్క, ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో, అగ్ని ఆరదు. ఎటర్నల్ పనిష్మెంట్. దేవుడు ఎంత ప్రేమించాడు, లోకముని ఎంత ప్రేమించాడంటే లోకాన్ని 7 ఖండాలు చేసి పాపము లేని తన కుమారుని పాపముగా మార్చి, మరణము లేని తన కుమారుని మరణముగా మార్చి, చీకటి లేని తన కుమారుని చీకటిగా మార్చి, వాక్యమని కత్తితో నరికి 7 భాగాలు చేసి, ఆ 7 భాగాలను మూటగట్టి జీవ మూటను ఓపెన్ చేసి సంఘాన్ని సమానంగా పనిచేసాడు. ఆయన రక్తాన్ని సమానంగా ఇట్లా కళ్ళాబ్దాలు చెల్లేసాడు. పక్షపాతి కాదు దేవుడు. అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. అయితే నువ్వు ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి, ప్రభువా యేసుక్రీస్తులో నేను ఫలించాలి ప్రభువా, వెలుగు ఫలాలు ఫలించాలి. ఎన్ని శాఖలైంది? ఆ చుట్టూ ఎన్ని శాఖలైంది? 3 శాఖలు. ఒకటి దానికి పేరు పెట్టాడు, వెలుగు ఫలాలు. 3 శాఖలు కనిపి 3 కొమ్మలు కనిపిస్తుంది. ఒకటి దేవుని సత్యము, దేవుని నీతి, దేవుని మంచితనం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉన్నాడు. అనుకూల సమయంలో నీకు నీళ్లు పాస్తున్నాడు, అనుకూల సమయంలో పోషిస్తున్నాడు, అనుకూల సమయంలో ఆరోగ్యం ఇస్తున్నాడు, అనుకూల సమయంలో అన్ని విధాలా కాపాడుతున్నాడు. ఎవరు తీసుకున్నారు శ్రద్ధ? ఎంతమంది తీసుకున్నారు? తండ్రి తీసుకున్నాడు, కుమారుడు తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ తీసుకున్నాడు. నీకే కొద్దు కొడితే యేసుక్రీస్తులో కాపాడుతున్నాడు అండి. ఈరోజు నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉన్నావంటే దానికి బేసికల్ ప్రిన్సిపల్ ఏంటంటే తండ్రి నిన్ను కాపాడుతున్నాడు, సంఘాన్ని కాపాడుకుంటున్నాడు. సహోదరుడా, ఎంత గొప్ప మాట దేవుడు చెప్తున్నాడో. 6 లక్షల మందిని కాదు, ప్రపంచాన్ని దేవుడు రక్తముతో కొన్నాడు. ఎవరి రక్తం? అది ఎవరి రక్తం? యేసయ్య రక్తం. ఆ రక్తముతో కొన్న ఆ సంఘానికి యేసయ్య చర్మాన్ని, మాంసమును, శరీరాన్ని 7 భాగాలు చేసి పంచిపెట్టేశాడు. అది నిజమైన జీవాహారం, శ్రేష్టమైన ఆహారం, పవిత్రమైన ఆహారం. యాకోబుకి 12 మంది కుమారులు. ఎంతమంది అండి? యాకోబు ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులో ఒక కుమారుడి పేరు ఆర్షేరు. ఒక కుమారుడి పేరు ఏంటండి? ఆర్షేరు. ఆర్షేరు దగ్గరంట శ్రేష్టమైన ఆహారం ఉన్నది. ఎవరు ఎంతమంది? యాకోబు ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు.
12 మంది కుమారులు, ఒక కుమారుడు పేరు ఆషేరు. ఆషేరు అనేటువంటి ఆయన ఇంట్లోనట శ్రేష్టమైన ఆహారం ఉన్నది. ఆదికాండం 49వ అధ్యాయము 20వ చదవండి. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనము. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనము. ఆదికాండము 49వ అధ్యాయం 20వ వచనము. ఆషేరునొద్ద ఏ ఆహారం అండి? చెప్పండి, ఏ ఆహారం? శ్రేష్టమైన ఆహారము. యేసుక్రీస్తు యొక్క శరీరమే శ్రేష్టమైన ఆహారము. 12 మంది 11 మందికి అది లేదు. అసలు వాళ్ళ నాన్నకే లేదు, యాకోబుకే లేదు. యాకోబు మోసగాడు ఆయనకి లేదు. ఈయన అన్నాడంట, ఆషేరు ప్రభువా, సంఘాన్ని నువ్వు 7 భాగాలు చేసి, ఈ భూగోళాన్ని 7 భాగాలు చేసి వధించబడిన గొర్రెలను వధించి శ్రేష్టమైన ఆహారం ఆ 7 ఖండాలు పంచావు కదా. నా దేశములో, ఆషేరు దేశములో, పరమ ఆషేరు అనే పరలోకములో నాకు శ్రేష్టమైన ఆహారం అని ఆషేరు ప్రార్థన చేశాడు. ఏం చేశాడు పేతురు? కన్నీటి ప్రార్థించిన ఆషేరు. దేవుడు ఎంత కృపగలడు. నీ దేశములో శ్రేష్టమైన ఆహారము, అదే యేసుక్రీస్తు శరీరము, యేసుక్రీస్తు వాక్యము, యేసుక్రీస్తు జీవాహారము సమృద్ధిగా ఉందంట. ఎవరైనా ఆషేరు దేశమే ఏర్పడింది. పరమ ఆషేరు అంటే పరలోకపు ఆషేరు. శ్రేష్టమైన ఆహారం ఉంది. ఆహారం నీకు కావాలా? ఆహారం జీవపు మూటలో ఉంది. జీవపు మూటను ఓపెన్ చేసి సమానంగా పంచాడు. యాకోబు లేదు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. ఆయన గర్భాన్ని పుట్టినటువంటి ఆషేరు, పరమ ఆషేరు అంటే యేసు ప్రభు ఉన్నది. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. నుంచి కళ్ళు మూసినట్టే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ వందనాలు. నీ కృప గొప్పది ప్రభువా. జగత్తు పునాది వేయబడక మునిపే నీ కుమారుడు యేసుక్రీస్తు వధించబడిన గొర్రెపిల్ల, ఆ వధించబడిన మాంసమును, గొర్రెపిల్ల మాంసమును 7 ఖండాలకు పంచి రక్తమును ప్రభువా 7 ఖండాలకు ప్రభు విరజలేని దాన్ని బట్టి వందనాలు. నీలో పక్షపాతం లేదు తండ్రి. నీ దగ్గర జీవపు మూట ఉన్నది. ఆ మూటను ప్రభువా సమానంగా పంచేవదేవా. ఫలించవలసిన బాధ్యత మాకు అప్పగించేవదేవా. మాలో ఎవరైనా ఫలించకపోతే ఫలించేటట్లు ఈ రోజు నుంచి తీర్మానం చేసుకునే కృప నాకు దయచేయండి. ఆషేరు ఏ విధంగా ప్రభువా తీర్మానం చేసుకున్నాడో, ప్రభువా తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆషేరు ప్రభువా తండ్రికి ఉన్నటువంటి గుణాలని పక్కన పెట్టి యేసుక్రీస్తు కలిసి మనసును కలిగి తన సంఘములో శ్రేష్టమైన ఆహారం ఏ విధంగా పండించాడో ఆ కృప మా కుటుంబాల్లో దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.